అన్న శ్రీధర్ బాబు అన్న గారికి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ గారికి, హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారికి, అదేవిధంగా శివచరణ్ గారికి, మెట్టు సాయి కుమార్ ఫిషర్మెన్ చైర్మన్ గారికి, ముందున్నటువంటి ముఖ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, క్రికెట్ అభిమానులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు రాజీవ్ గాంధీ స్టేడియం మనకుండే కానీ రాజీవ్ గాంధీ విగ్రహం లేదు అని చెప్పేసి హనుమంతన్న ఎన్నోసార్లు అంటుండే. ఈరోజు లాస్ట్కు ఆ రాజీవ్ గాంధీ గారి మీద ఎంతో అభిమానం ఉన్నటువంటి హనుమంతన్న ఈరోజు ఆ విగ్రహం పెట్టడం, దానిలో మా అందరినీ భాగస్వాములు చేసినందుకు ఈ కూల్ గ్రేట్ హనుమంతన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐపీఎల్ ముందే ఇది పెట్టాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు, పెట్టి తీరేడు హనుమంతన్న. కాబట్టి రాజీవ్ గాంధీ చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు స్మరించుకుంటూ ఇటువంటి స్టేడియం ముందు ఏదైతే విగ్రహం లేదని ఉండేనో ఈరోజు ఆ విగ్రహం కూడా ఏర్పాటు చేసినందుకు దీనికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. విశ్వనాథన్ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ, దానితో పాటు హెచ్సిఏ ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్ రావు గారు, దేవరాజు గారు, విధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆయన పేరు కూడా శివసేన రెడ్డి. పోయేటోడు వచ్చేటోడు ఇద్దరు రెండు పేర్లు ఒకటే ఉన్నట్టు. ఏదైనా ఈనాడు మెంబర్స్ అందరికీ నా ఉద్దపూర్వక ధన్యవాదాలు. నేను మొట్టమొదలు మళ్ళీ ముఖ్య అతిథి గారి ముందు మాట్లాడుతూ మొదలు హెచ్సిఏ ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్ రావు గారిని మాట్లాడమనుకోండి. ఈనాటి ముఖ్య అతిథి మా శ్రీధరన్నతో నా అనుబంధం, నా లైఫ్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా శ్రీధరన్న నేను నా ఫస్ట్ స్కూల్ ఇనాగ్రేషన్కి వచ్చిండు. అన్న థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఒకసారి మా హనుమంతన్న, మా ఎఫ్సిఏని ముందుండి నడుపుతున్న మా హనుమంతన్న, మా దేవరాజు గారు, సిజే శ్రీనివాస్ గారు, పురుషోత్తమ అగర్వాల్ గారు, మా స్పోర్ట్స్ మొత్తానికి ఒక మంచి దశానిర్దేశం ఇస్తున్న మా శివసేనారెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సేనారెడ్డి గారు, వారు కూడా చరణ్ రెడ్డి గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో ముఖ్య విశేషం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మా ప్రయత్నము ఇక్కడ రాజీవ్ గాంధీ స్టేడియం, రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని దాని ప్రయత్నంగా మా ఏటీఎంలో డిస్కషన్ లో అన్న మేము ఇక్కడ విగ్రహం పెట్టాలని అందరం కూడా ఆమోదించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్టాచ్యూ పెట్టడం జరిగింది. దీనికంటే ముందు ఈ స్టేడియం రావడానికి కూడా ముఖ్య కారణం सारे